బద్రీనాథ్ లో శివుడి ఇంటిని శ్రీ మహావిష్ణువు ఎలా మోసం చేసి లాగేసుకున్నాడో తెలుసా? బద్రీనాథ్ లో మొదట శివపార్వతులు నివసించేవారు. ఒక రోజు భూమి మీద ప్రజలను కాపాడటానికి నారదుని సలహా మేరకు భూమి మీదికి వచ్చి తపస్సు చేస్తాడు శ్రీ మహావిష్ణువు. అలాగే తపస్సు చేసిన తర్వాత ఈ బద్రీనాథ్ తన సాధనకు మంచి స్థలం అని అనుకొని శివపార్వతుల నివాసాన్ని చూస్తాడు. ఈ ఇంటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. కానీ శివునికి ఆగ్రహం ఎక్కువ కాబట్టి అది ఆలోచించి శ్రీ మహావిష్ణువు ఒక పథకం వేస్తాడు. అప్పుడు చిన్న పిల్లవాడిలా మారి గట్టిగా ఏడుస్తాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన శివపార్వతులు అది చూసి పార్వతీదేవి మాతృభావంతో పిల్లవాడిని ఎత్తుకోబోతుంది. అప్పుడు శివుడు, వద్దు పార్వతి, ఆ పిల్లవాడు సామాన్యుడు కాదు, ముట్టుకోవద్దు అని చెప్తాడు. కానీ పార్వతీదేవి పిల్లల బాధ తల్లికే తెలుస్తుంది అని ఏడుస్తున్న పిల్లవాడిని ఇంట్లోకి తీసుకెళ్లి ఆహారం పెట్టి తల్లిలాగా నిద్రపుచ్చుతుంది. కానీ మరుసటి రోజు శివపార్వతులు బయటకు వెళ్లి వచ్చేలోపు ఇంటి తలుపుకు లోపల నుంచి గడిపెట్టి ఉంటుంది. దాంతో శివుడు పార్వతితో ఇలా అంటాడు, మన ఇంటికి వచ్చింది సాక్షాత్తు విష్ణుమూర్తి, అందుకే ఆ పిల్లవాడిని ఎత్తుకోవద్దు అన్నాను. సరేలే, నీ బిడ్డే అన్నావుగా, తననే ఇక్కడ ఉండనివ్వు, మనం ఈ చోటును వదిలి కేదార్నాథ్ కి వెళ్ళిపోదాం అని కేదార్నాథ్ కి వెళ్ళిపోతారు శివపార్వతులు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అని కామెంట్ చేయండి.